టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్లు తగ్గబోతున్నాయి. బీవైడీ ఎలక్ట్రిక్ కార్ రేట్లు పెరగబోతున్నాయి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కుర్రాడ్ లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాడ్ లైవ్. మన ఏఐ తెలుగు ఛానల్ ద్వారా కేవలం 3000 రూపాయలకే ఏఐ బిగినర్ కోర్స్ అందిస్తున్నాం. ఈ కోర్స్ లో ఏఐ బేసిక్స్ నేర్చుకుంటారు. అలానే జాబ్ స్కిల్స్ కావాలి అనుకునే వారి కోసం ఏఐ లెవెల్ 1 ప్లస్ లెవెల్ 2 కలిపి 10,000 రూపాయలకే ఏఐ కాంబో కోర్స్ అందిస్తున్నాం. ఈ కోర్స్ లో ఏఐ ఇంటర్మీడియట్ లెవెల్ వరకు నేర్చుకుంటారు. మీరు ఏఐ కోర్స్ లో జాయిన్ అవుదామనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. ఫస్ట్ చూసినట్లయితే భారతదేశ మార్కెట్ లోకి మరొక పాపులర్ కార్ కంపెనీ అయిన స్టెల్లాంటిస్ వాళ్ళు తమ ఈవీ సెక్టర్ చెందిన లీప్ మోటార్ కంపెనీ నుంచి బీటన్ అనే ఒక ఎలక్ట్రిక్ కార్ ని భారతదేశ మార్కెట్ లోకి అయితే తీసుకురావడం సిద్ధమవుతున్నారన్నమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ లో ఒకసారి జడ్జ్ పెడితే 434 కిలోమీటర్ వరకు రేంజ్ అయితే అందించబోతున్నారు. రీసెంట్ గా ఈ కార్ సంబంధించిన పేటెంట్స్ ని భారతదేశంలో కూడా పేటెంట్ కి అయితే అప్లై చేసినట్టు తెలుస్తుంది. ఒకసారి ఎలక్ట్రిక్ కార్ లోనే మేజర్ ఫీచర్స్ అయితే చూద్దామండి. ఇందులో మీకు 14.6 అంగుళాల 2.5K ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ డిస్ప్లే లభిస్తుందని చెప్తున్నారు. 8.8 అంగుళాల డిజిటల్ ఇన్ఫోమెంట్ క్లస్టర్ లభిస్తుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ చిప్ లభిస్తుంది. యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఓటీ అప్డేట్స్, లెవెల్ 2 అడాస్ ఫీచర్స్ వంటి ఇలా అలానే 5 స్టార్ రేటింగ్ సేఫ్టీ కూడా ఎలక్ట్రిక్ కార్ లో లభిస్తుందని అయితే కంపెనీ వాళ్ళు చెప్తున్నారన్నమాట. సుమారుగా 34 లక్షల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ తో భారతదేశ మార్కెట్ లోకి ఎలక్ట్రిక్ కార్ తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ అయితే స్టాటిక్ కంపెనీ వాళ్ళు భారతదేశ మార్కెట్ లోకి ఒక పోర్టబుల్ ఈవీ ఛార్జర్ అయితే తీసుకొచ్చారన్నమాట. 15,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో 3.3 కిలోవాట్ కెపాసిటీ ఉన్న టైప్ 2 కనెక్టర్ ఛార్జర్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్లను దృష్టిలో పెట్టుకుని అయితే ఈ ఛార్జర్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చి చెప్తున్నారు. 6 amps నుంచి 16 amps కరెంట్ వరకు అయితే ఈ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు తమ MPV 7 సీటర్ ఎలక్ట్రిక్ కార్ ని భారతదేశ మార్కెట్ లోకి అయితే లాంచ్ చేశారన్నమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ చూసినైతే 24,50,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ తో భారతదేశ మార్కెట్ లోకి అయితే ఇంట్రడ్యూస్ చేశారు. 60 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 517 కిలోమీటర్ రేంజ్ అయితే కంపెనీలు అయితే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. అలానే 0 to 100 కిలోమీటర్ టాప్ స్పీడ్ అయితే ఈ ఎలక్ట్రిక్ కార్ 9 సెకండ్లు అయితే చేరుకోగలదని అయితే కంపెనీలు అయితే చెప్తున్నారన్నమాట. డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఎలక్ట్రిక్ కార్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారన్నమాట. అడ్వాన్స్డ్ ఫీచర్స్ కూడా ఎలక్ట్రిక్ కార్లు అయితే అందిస్తామని చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ కార్ మీద 10 సంవత్సరాల పాటు వారంటీ అయితే అందిస్తున్నారని చెప్తున్నారన్నమాట. బ్యాటరీ ప్యాక్ వారంటీ అయితే 10 సంవత్సరాల వరకు అయితే ఉంటుందని చెప్తున్నారు. దీంతో పాటుగా ఈ కార్ మీద బై బ్యాక్ అష్యూరెన్స్ కూడా కంపెనీలు అయితే ప్రకటించారు. దీని గురించి డీటెయిల్డ్ వీడియోని మన ఈవీ కుర్రాడ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ అయితే బీవైడీ కంపెనీ వాళ్ళు 2026 సంవత్సరం మే 1వ తారీఖు నుంచి తమ ఎలక్ట్రిక్ కార్ల యొక్క రేట్లు పెంచుతామని చెప్పి ప్రకటన అయితే చేశారన్నమాట. ఇప్పటికే బీవైడీ సంబంధించిన ఆటో 3 వంటి ఎలక్ట్రిక్ కార్లు ఏదైతే ఉందో వన్ ఆఫ్ ది పాపులర్ ఎలక్ట్రిక్ కార్ అని చెప్పుకోవచ్చు బీవైడీ కంపెనీ నుంచి. ఇలాగ మరికొన్ని ఎలక్ట్రిక్ కార్స్ కూడా బీవైడీ కంపెనీ నుంచి భారతదేశ మార్కెట్లో అయితే అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ మీరు ఎవరైనా బీవైడీ ఎలక్ట్రిక్ కార్ కొనుగోలు చేద్దాం అనుకుంటే కనుక ఏప్రిల్ 30వ తారీఖులో కొనుగోలు చేస్తే మీకు తక్కువ ధరకి ఎలక్ట్రిక్ కార్ లభించే అవకాశం ఉంటుంది. మే 1వ తారీఖు నుంచి అయితే బీవైడీ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ కార్ రేట్లు పెంచబోతున్నారు. ఇక నెక్స్ట్ అయితే టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు తమ టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్స్ మీద 15,500 రూపాయల వరకు బెనిఫిట్స్ అయితే ప్రకటించడం జరిగిందనమాట. కొన్ని ప్రముఖ న్యూస్ పోర్టల్స్ వరకు వీటి యొక్క న్యూస్ని అయితే పబ్లిష్ చేయడం జరిగింది. బట్ ఎవరు కూడా స్పెసిఫిక్గా ఏ మోడల్కి ఎంత డిస్కౌంట్ అలానే బ్రేక్ డౌన్ డీటెయిల్స్ ఏమీ మెన్షన్ చేయలేదు. ఎంతవరకు డిస్కౌంట్ ఉండొచ్చు, బెనిఫిట్స్ ఉండొచ్చు అని మాత్రమే రివీల్ చేశారు. సో మనకు త్వరలోనే మేబీ ఒక 1 to 2 డేస్లో కంప్లీట్ డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు టీవీఎస్ ఐక్యూబ్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకున్నట్లయితే ఒక 1 to 2 డేస్ వెయిట్ చేస్తే కనుక మీకు మరిన్ని కంప్లీట్ డీటెయిల్స్ లభించే అవకాశం అయితే ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో అయితే మాత్రం ఏ స్పెసిఫిక్ వేరియంట్ అయితే ఎంత డిస్కౌంట్ ఇస్తారనేది మాత్రం డీటెయిల్స్ లేవు. కానీ ఏప్రిల్ నెలలో మాత్రం ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద కొన్ని డిస్కౌంట్స్ అయితే ప్రకటిస్తున్నట్టుగా కంపెనీలు అయితే చెప్తున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. ఇక నెక్స్ట్ అయితే భారతదేశానికి సంబంధించిన డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ వాళ్ళు సైలెంట్ స్కౌట్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్స్ కోసం టెండర్స్ని అయితే పిలిచినట్టుగా తెలుస్తుంది అనమాట. అసలు ఏంటి సైలెంట్ స్కౌట్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్స్ అంటే కనుక మిలిటరీ వాళ్ళు ఎవరైతే సోల్జర్స్ ఉంటారో వాళ్ళు బార్డర్స్లో గస్తీ కాస్తున్న టైంలో శత్రు సైన్యాలకు వాళ్ళు ఉన్నట్టు తెలియకుండా ఉండడం కోసం ఒక వెహికల్ వెళ్ళినా కూడా సౌండ్ రాని వెహికల్స్ కోసం అయితే ఈ సైలెంట్ స్కౌట్ వెహికల్స్ అని పిలుస్తారు అనమాట. అలాంటి సైలెంట్ స్కౌట్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్స్ కోసం ఇప్పుడు మిలిటరీ వాళ్ళు అయితే టెండర్స్కి పిలిచినట్టు తెలుస్తుంది. సో ఈ వెహికల్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒక 10 మీటర్స్ వరకు కూడా ఈ వెహికల్ వచ్చినా కూడా 10 మీటర్ రేడియస్లో ఎవరికి కూడా సౌండ్ తెలియకుండా ఉండాలన్నమాట. సో అలాంటి టెక్నాలజీతో ఉన్న వెహికల్ని అయితే వీళ్ళు టెండర్స్కి పిలిచినట్టు తెలుస్తుంది. ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్స్ కానివ్వండి, ఎలక్ట్రిక్ స్కూటర్స్ కానివ్వండి, ఈ కేటగిరీస్ కింద అయితే వస్తాయన్నమాట. వీటిలో ప్రత్యేకత ఏంటంటే కేవలం తిరగడానికి మాత్రమే కాకుండా వెహికల్ టు లోడ్ అనే ఒక ఫీచర్ కూడా అందిస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ఈ వెహికల్ నుంచి మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడం కానివ్వండి, మిలిటరీ వాళ్ళ సంబంధించిన నైట్ విషన్ కెమెరాస్ లాంటివి ఏమన్నా ఉంటే వాళ్ళ దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఛార్జింగ్ పెట్టుకునే విధంగా కూడా ఈ వెహికల్ సపోర్ట్ చేసే విధంగా వాళ్ళు తయారు చేసేలాగా ఉండాలని చెప్పి ఈ టెండర్లో పేర్కొన్నారన్నమాట. ఇక నెక్స్ట్ అయితే గల్గోటియా యూనివర్సిటీలో
ఏప్రిల్ 3 నుంచి 7వ తారీఖు మధ్యలో ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన ఒక ఛాలెంజ్ అయితే నిర్వహించారన్నమాట. సుమారుగా 23 రాష్ట్రాల నుంచి అయితే పార్టిసిపెంట్స్ అయితే వచ్చినట్టుగా చెప్తున్నారు. 350 పైగా టీమ్స్ వచ్చి ఈ పర్టికులర్ ఈ బైక్ ప్రోగ్రాంలో అయితే పాల్గొన్నట్టుగా అయితే చెప్తున్నారన్నమాట. మన తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే తెలంగాణ నుంచి కూడా కొంతమంది అయితే పాల్గొన్నట్టు తెలుస్తుంది. అలానే సౌత్ ఇండియన్ స్టేట్స్ నుంచి అయితే కేరళ, కర్ణాటక ఈ ప్రాంతాల నుంచి కూడా ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే డెవలప్ చేసిన ప్రాజెక్ట్స్ని అక్కడైతే డిస్ప్లే చేసినట్టు చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ గల్ఫ్ దేశాల దగ్గర యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో, సో ఈవీస్ వెహికల్స్ తమకు తాముగా ఓన్ డిపెండెన్సీతో చేసే టెక్నాలజీ కాబట్టి వాటి మీద ఒక ప్రోగ్రామ్ని అయితే కండక్ట్ చేసినట్టుగా గల్గోటి యూనివర్సిటీ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే చైనాకు చెందిన గీలే కంపెనీ వాళ్ళు IHEV అనే ఒక ఇంటెలిజెంట్ AI ప్లాట్ఫామ్ అయితే డెవలప్ చేసినట్టు చెప్తున్నారు. ముఖ్యంగా ఇది హైబ్రిడ్ వాహనాలకి, ఎలక్ట్రిక్ వాహనాలకి కూడా ఒక ఎఫిషియెంట్ సిస్టమ్ కింద పనిచేస్తుందని చెప్తున్నారు. ఈ IHEV సంబంధించిన సిస్టమ్ని ఏదైనా ఒక వెహికల్లో ఇంటిగ్రేట్ చేస్తే కనుక కేవలం 2.2 లీటర్ల పెట్రోల్తోనే 100 కిలోమీటర్ల వరకు మైలేజ్ అయితే పొందవచ్చు అని చెప్పి ఈ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. అంతేకాకుండా ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క యాక్సిలరేషన్ కూడా బాగా పెంచుకోవచ్చు అని చెప్తున్నారు. ఎక్కువ హై పర్ఫార్మెన్స్ అనేది కూడా ఈ హైబ్రిడ్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ ద్వారా అయితే సాధ్యమవుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఒక హైబ్రిడ్ వాహనంలో ఎలక్ట్రిక్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేస్తే కనుక మరింత ఎఫిషియెంట్గా ఆ వెహికల్ పనిచేయడానికి ఉపయోగపడుతుందని చెప్పి ఈ గీలే కంపెనీ వాళ్ళు అయితే దాన్ని క్లెయిమ్ చేస్తున్నారు. ఈ నెక్స్ట్ బజాజ్ కంపెనీ వాళ్ళు వీగో బ్రాండ్ కింద మార్కెట్లోకి మొత్తం 3 ఎలక్ట్రిక్ కార్టర్స్ని అయితే లాంచ్ చేశారన్నమాట. వీటిని P50, P70, P90 కేటగిరీస్ కింద అయితే ఇంట్రడ్యూస్ చేసినట్టుగా చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ కార్టర్స్లో మీకు 45 కిలోమీటర్ల నుంచి 55 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అయితే లభిస్తుంది. స్టార్టింగ్ 213 కిలోమీటర్ల రేంజ్ నుండి 296 కిలోమీటర్ రేంజ్ ఎలక్ట్రిక్ కార్టర్స్ని అయితే బజాజ్ కంపెనీ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. 9 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ నుంచి 17.7 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో ఎలక్ట్రిక్ ఆటో వేరియంట్స్ అయితే మార్కెట్లోకి అందుబాటులో తీసుకొచ్చారు. అత్యధికంగా 6 సంవత్సరాల పాటు బ్యాటరీ ప్యాక్ వారంటీ కూడా బజాజ్ కంపెనీలు అయితే ఎలక్ట్రిక్ ఆటో మీద అందిస్తున్నారన్నమాట. దీనికి సంబంధించిన డీటెయిల్డ్ వీడియోని మన MBS ఆటో తెలుగు ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇక చివరి అప్డేట్ చూస్తున్నట్లయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ S1 X Plus ఎలక్ట్రిక్ స్కూటర్లో 5.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో తీసుకొచ్చారన్నమాట. భారత్ సెల్స్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు అయితే యూజ్ చేస్తుందని చెప్తున్నారు. ఒక్కసారి పెడితే 320 కిలోమీటర్ వరకు రేంజ్ అయితే అందిస్తామని చెప్తున్నారు. వాస్తవానికి ఏప్రిల్ 15వ తారీఖు వరకు మాత్రమే ఇంట్రడక్షన్ ప్రైస్ 1,30,000 రూపాయల వరకు ఈ ప్రైస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అందిస్తామని చెప్తున్నారు. ఈవెన్ ఏప్రిల్ 16వ తారీఖు కూడా ఈ ప్రైస్తోనే ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందుబాటులో తీసుకొచ్చారు. 125 కిలోమీటర్ల టాప్ స్పీడ్తో 9 గంటల ఛార్జింగ్ టైం అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందుబాటులో ఉంది. ఇందులో మీకు బ్రేక్ బై వైర్ టెక్నాలజీ కానివ్వండి, క్రూజ్ కంట్రోల్ కానివ్వండి, ABS సేఫ్టీ బ్రేకింగ్ కానివ్వండి, ఇలాంటి ఫీచర్స్ కూడా మీకు ఎలక్ట్రిక్ స్కూటర్లో అయితే లభిస్తాయి అనమాట. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ కోసం ఈవీ కొర లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్, డ్రైవ్ ఫ్యూచర్.